ఈ రోజు నేను నేషనల్ హైవే ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొచ్చానండి. ఇది నేషనల్ హైవే, ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఈయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నేషనల్ హైవే ప్రాజెక్ట్ అన్నారు, ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అసలు ఏమిటి డీటెయిల్ గా దీని గురించి మా వ్యూవర్స్ కి చెప్తారా? ఓకే అండి. ఈ ప్లేస్ ఏంటంటే అమరావతి రీజియన్ అండి. అమరావతి రాజధాని పరిధిలో ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ ఏమంటారంటే పరిటాల అంటారు. అయితే అమరావతి పేరు చెప్పి రీసెంట్ గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది పరిటాల్లోనే. దానికి రీజన్ నేను చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ప్రస్తుతం పరిటాలకి ఏంటంటే చూడండి, అభయాంజనేయ స్వామి టెంపుల్ 135 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆంజనేయ స్వామి స్టాట్యూ. త్రూ అవుట్ ఇండియా ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనానికి. అంత ఫేమస్ టెంపుల్ అండ్ స్టాట్యూ రెండు కూడా. సెకండ్ చూసుకుంటే ఇది నేషనల్ హైవే అండి. ఇదేంటంటే పరిటాల కంచిచర్ల బైపాస్ అంటారు, లేదంటే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. ప్రస్తుతం 6 లైన్స్ ఉంది సెంటర్ లో. మనకి సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఇది మొత్తం 25 ఎకరాలు పెంచరండి. ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవనివ్వండి, ఎన్ఆర్ఐస్ అవనివ్వండి, డాక్టర్స్, లాయర్స్, బిజినెస్ పర్సన్స్ ఎవరైనా కానీ రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రీమియం ప్లాట్స్ లో ది బెస్ట్ వెంచర్ అండి. హైవే ఫేసింగ్ లో ది బెస్ట్ వెంచర్ ఇది. ఇందులో మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. కొన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి. మీరు రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదండి, అంటే మనకి ఇప్పుడు రూపాయి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, విత్ ఇన్ ది 3 to 5 years లో రూపాయికి రూపాయి డబుల్ అవ్వాలి. అలాగా ఇక్కడ ఏం స్కోప్ ఉంది అసలు డెవలప్మెంట్ అవడానికి? హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో చూసుకుంటే అట్లీస్ట్ 5 years లో అయినా డబుల్ అవుద్ది అనుకుని చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ముంబై హైవే అవన్నీ కదండి. అయితే ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. గవర్నమెంట్లు మారటం చేత కానీ, అక్కడ రావాల్సిన డెవలప్మెంట్స్ రాకపోవటం వల్ల కానీ. ఎగ్జాంపుల్, నిమ్స్ స్పీడప్ అవుద్ది అనుకున్నాం, కానీ నిమ్స్ ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల ఏమైంది, ఆ ప్రభావం ఇన్వెస్ట్మెంట్స్ మీద పడింది. ఎప్పుడైనా కానీ ఒక చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే పరిస్థితులు ప్రభావం లేకుండానే డబుల్ అవ్వాలండి. అలాగే ఈ వెంచర్కి స్కోప్ ఉంది. ఎన్ని రోజుల్లో 2 to 5 years లో ఇక్కడ ఖచ్చితంగా డబుల్ అవుద్దండి. దానికి రీజన్స్ ఏంటంటారా? నేను చెప్పక్కర్లేదు, మీరే చూస్తున్నారు. నేషనల్ హైవే ఫేసింగ్, హైదరాబాద్ విజయవాడ హైవే ఫేసింగ్, NH65 అంటారు. చాలా రద్దీగా ఉండే హైవే, ఎక్కువ వెహికల్స్ తిరిగే హైవే ఇది. హైవేకి ఇమీడియట్ గా ఉన్నాం, ఫస్ట్ రీజన్. సెకండ్, ఈ రోజు పరిటాల్ అనేది రోజు రోజుకి చాలా ఫాస్ట్ గా అటు రెసిడెన్షియల్ గా ఇటు కమర్షియల్ గా కూడా డెవలప్మెంట్ అయిపోతుంది. మీకు ఇండివిజువల్ గా డెవలప్మెంట్ అవుతుంది పరిటాల. నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ రోజు విజయవాడ అవుట్కట్స్ లో మనం కొనగలమండి. ఇక్కడున్న రేట్లో కొనలేం కదా. విజయవాడ అవుట్కట్స్ లో మనకి 25,000 నుండి 30,000 జరుగుతుంది. మరి విజయవాడకి అతి దగ్గరగా ఉన్న మంచి టౌన్ ఏదైనా ఉందంటే అది పరిటాల. విజయవాడకి కేవలం 29 కిలోమీటర్లు అండి. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా 70-80 కిలోమీటర్లు వెళ్తే గానీ మనం ఇన్వెస్ట్ చేసుకోలేకపోతున్నాం. కానీ మనకి విజయవాడ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ సెకండ్ సిటీ అండి. 20 లక్షల జనాభా ఉన్నారు. మనకి విజయవాడ, గుంటూరు, అమరావతి కలుపుకుంటే 40 లక్షల వరకు ఉన్నారు ఈ గ్రేటర్ ఏరియా చూసుకుంటే అమరావతి పరిధి. కానీ ఒక విజయవాడ సిటీకే మనకి 20 లక్షల జనాభా ఉన్నారండి. అంత పెద్ద సిటీకి అతి దగ్గరగా ఉండే ప్లేస్, రీజనబుల్ కాస్ట్ లో అన్ని అవైలబుల్ ఉండే. ఎగ్జాంపుల్, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి పరిటాలలో, కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడే ఈ వెంచర్ కి లెఫ్ట్ సైడ్ కాలేజ్ ఉంది, MBR ఇంజనీరింగ్ కాలేజ్. రైట్ సైడ్ కాలేజ్ ఉంది, అమృత ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ మీరు పరిటాల ఇటు సైడ్ ఉంటుంది. ఇది పరిటాలకు బైపాస్ కదండి. మీరు ఈ బైపాస్ దాటారంటే మీరు పరిటాల ఊరు వచ్చేస్తుంది. మీకు ఏమి లేవు అక్కడ చెప్పండి. ఈ రోజు సినిమా కావాలా, మీరు విజయవాడ వెళ్ళక్కర్లే. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, కన్వెన్షన్ సెంటర్, స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఆల్ కమర్షియల్ షాపింగ్ అంతా కూడా మన పరిటాల కంచిచర్ల దొరికే పరిస్థితి ఉంది. ఇవాళ పరిటాల కంచిచర్ల అనేది సెపరేట్ కాదండి, రెండు కలిసిపోయినాయి. బాగా రెసిడెన్షియల్ వెంచర్లు, విల్లాస్ వెంచర్లు, అపార్ట్మెంట్ వెంచర్స్ ఈ రోజు ఎక్కువగా విజయవాడ సరౌండింగ్ లో జరుగుతున్నాయంటే మన పరిటాల కంచిచర్లనే జరుగుతున్నాయి. రెసిడెన్షియల్ గా గ్రోత్ విపరీతంగా పెరుగుతుందండి. మరి అలాంటి సిచ్యువేషన్ లో మనకి హైవేకి అటు సైడ్ పరిటాల ఉంది, హైవేకి ఇటు సైడ్ ఇమీడియట్ గా మన వెంచర్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ మనకి రేట్లు పెరిగిపోయినాయి. మీరు పరిటాల ఊళ్ళోకి వెళ్ళి అడగండి, ఈ రోడ్డు దాటితేనే మీకు 30,000 చెప్తున్నారు. కానీ ఇక్కడ రేట్ ఎంత మీకు ఫైనల్లో రివీల్ చేస్తాను. రేట్ గురించి వెయిట్ చేయండి, ఎందుకంటే హైవే బేసింగ్ లో ఎంత తక్కువ రేటా అంటారు మీరు. ఓకే అండి, మీరు ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఉన్నాయి చెప్పారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాక ఫ్యూచర్ లో వచ్చే డెవలప్మెంట్స్ బట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. అలా ఏం డెవలప్మెంట్స్ వస్తాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ వచ్చిన అన్ని హైలైట్స్ ఎక్కడ రావట్లే, నేను చెప్తాను చూడండి. ఇది వెంచర్ కదండి, ఇదిగోండి పక్కనే మీకు ఏముంది, ఫేమస్ హనుమాన్ స్టాట్యూ ఉంది. ఆ హనుమాన్ స్టాట్యూ దాటిందంటే మనకి ఏమేమి వస్తున్నాయి అనుకున్నారు? రైల్వే స్టేషన్ వస్తుందండి. ఎర్రుబాలు నుంచి నంబూరు అమరావతి రైల్వే లైన్ ఉంది కదా,
దాంట్లో మీకు 350 ఎకరాల్లో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ కమ్ లాజిస్టిక్ పార్క్ ఆ రెండు కలిపి మన హనుమాన్ స్టాట్యూకి అవతల సైడ్ వస్తున్నాయి. ఓకేనండి, అంటే మీకు ఏంటి అర్థం, రైల్వే కనెక్టివిటీ వస్తుంది. మీరు ఆ రైల్వే ద్వారా మీరు అమరావతిలోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. సెకండ్, ఇది రైల్వే కనెక్టివిటీ. మరి రోడ్డు కనెక్టివిటీ కావాలి కదండి. ఆల్రెడీ మన గొల్లపూడి దగ్గర రోడ్డు కనెక్టివిటీ ఉంది, జగ్గేపేట దగ్గర ఒక రోడ్డు కనెక్టివిటీ వస్తుంది బ్రిడ్జ్ అవతలకి. అది దూరం అయినాయి, మరి దగ్గరగా కావాలి కదా. మరి ఇమీడియట్ గా రాజధానికి వెళ్ళడానికి ఏముందంటే ఇన్నర్ రింగ్ రోడ్ అండి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు. మనకు ఆ స్టాట్యూ దాటి కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే మనకి అక్కడ మార్కింగ్ జరిగిందండి. మీకు ఇలాగా వైకుంఠపురం ఉంది కదండి, వైకుంఠపురం బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ అంటారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకెళ్లి అక్కడ కనెక్ట్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుండే రాజధానిలోకి అవతలకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇటు ట్రైన్ ఫెసిలిటీ ద్వారా, రోడ్డు కనెక్టివిటీ ద్వారా రాబోయే 2-3 సంవత్సరాల్లో మన అవతల సైడ్కి వెళ్తాం. అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది కదండి దీనివల్ల. నెక్స్ట్ చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది 1 కిలోమీటర్ లోపు. మనకి కంచిజర్లు దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఆ అవుటర్ రింగ్ రోడ్ కూడా సెప్టెంబర్ లో మాక్సిమం భూమి పూజ జరుగుతుంది ప్రధానమంత్రి గారి చేత. అంటే మనం ఎక్కడి నుంచి కూడా అవతల సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే సింగపూర్ వాళ్ళు మనకి మాస్టర్ ప్లాన్ 2 తయారు చేస్తున్నారు. దాంట్లో ఏమొస్తున్నాయి, 16,000 ఎకరాలు పూలింగ్ 2లో వచ్చే భూములు. నెక్స్ట్ రావెల్ దగ్గర 5,000 ఎకరాలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ లో ఏముందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది వచ్చేది ఎక్కడంటే మన ధరణకోట నుండి రావేల మధ్యలో ఉన్న 5,000 ఎకరాల్లో వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకు రేపు అవుటర్ రింగ్ రోడ్డు పూర్తయిన తర్వాత మనం జస్ట్ నది దాటామంటే అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ కాకుండా మీరు అన్నట్టు ఫ్యూచర్ లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయో మనం చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు వచ్చే ఏంటంటే రైల్వే లైను, లాజిస్టిక్ పార్కు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, అది దాటితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి వీటి వల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుందా ఉండదా మీరే చెప్పండి. డెఫినెట్ గా ఉంటదండి. ఓకే అండి, మీరు చెప్పిందంతా ఓకే. కాకపోతే మీరు చెప్పిందంతా కనెక్టివిటీ, దానివల్ల రేట్ పెరిగిద్ది. కానీ మీరు చెప్పిన రేట్ పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ ఉంటేనే రేట్ పెరుగుతాయి కదా. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ కనెక్టివిటీస్ వల్ల కొంతవరకు రేట్ పెరిగిద్ది కానీ మరీ డబల్ అవ్వదు అనేది మీ డౌట్, అంతే కదా. ఎంప్లాయ్మెంట్ కావాలంటున్నారు, ఓకేనండి, చాలా బాగుంది. అయితే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందండి ఇక్కడ. ఇదేంటండి పరిటాల, మీరు ఇప్పుడు నేను 3 బ్రిడ్జిలు చెప్పాను, 2 బ్రిడ్జిలు చెప్పాను, అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్, ఓకేనా. 3వ బ్రిడ్జ్ వస్తుందండి, అది ఫాస్ట్ గా మొదలు పెడుతున్నారు, ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆ బ్రిడ్జ్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు చెప్పగలరా, చెప్పండి. మూలపాడు ఎగ్జాక్ట్లీ, మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఇటు చూడండి, మనకి ఇది పరిటాలు కదండి, ఆ ప్లేస్ లో మనకి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి. అదేంటంటే మనకి హైదరాబాద్ లో దుర్గం చెరువు మీద ఒక 1/2 కిలోమీటర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటేనే మనం ఈవినింగ్ వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటాం కదండి. ఇది ఏకంగా 3.5 కిలోమీటర్ల బ్రిడ్జే ఉందండి. టోటల్ ఏంటంటే అది 5 కిలోమీటర్ల ప్రాజెక్ట్, అది 5 కిలోమీటర్ల బ్రిడ్జ్. అది దాన్ని సెప్టెంబర్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తున్నారండి. అయితే ఆ బ్రిడ్జ్ ఓకే, మరి ఎంప్లాయ్మెంట్ ఏముందంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి మీరు అవతలకి వెళ్ళారంటే ఏమొస్తుందంటే క్వాంటమ్ వ్యాలీ, మీరు విన్నారు కదండి క్వాంటమ్ వ్యాలీ. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటే కాదు, ఇది సెంట్రల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఈ ఏరియా సెలెక్ట్ చేయబడిందండి కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2,500 కోట్లు నిధులు కూడా ఇవ్వడం జరిగింది క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 జాబులు మనకి 5 years లో వస్తాయి ఖచ్చితంగానే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే ఎల్ఎన్టీ వాళ్ళు బిల్డింగ్స్ చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ క్వాంటమ్ వ్యాలీ వచ్చే ముందు బిఫోర్ ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అటు గన్నవరం కానీ అటు SRM యూనివర్సిటీలో కానీ ట్రయల్ రన్ జరుగుతుందండి. ప్రజెంట్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంప్యూటర్స్ ట్రయల్ రన్ జరుగుతుంది. ఇది క్వాంటమ్ వ్యాలీ. మనం ఏంటి పరిటాల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ కానీ ఆ మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ కానీ ఏది కంప్లీట్ అయినా అవతలకి వెళ్ళిపోతాం. మనం అవతలకి వెళ్తే ఏమున్నాయండి, ఏపీ NRT ఉంది 30,000 జాబ్స్, క్వాంటమ్ వ్యాలీ 1 lakh జాబ్స్, నెక్స్ట్ 12 స్టార్ హోటల్స్ వచ్చినాయి. స్టార్ హోటల్స్ కి 300 వేసుకున్నా ఎంతమంది అవుతారో చూడండి. నెక్స్ట్ 20 బ్యాంకులు వచ్చినాయి, ప్రతి బ్యాంకుకి 100 మంది ఎంప్లాయీస్ వేసుకున్నా ఎంతమంది కావాలో చూడండి. నెక్స్ట్ మీకు యూనివర్సిటీలు వచ్చినాయి, దాదాపుగా 6 యూనివర్సిటీలు వచ్చి ఇంకో 4 యూనివర్సిటీలు రాబోతున్నాయి. ఒక్కో యూనివర్సిటీకి 1000 మంది కావాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కొక్క యూనివర్సిటీ మీద 5,000 మంది డిపెండ్ అవుతారు. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన సెక్రటేరియట్, అసెంబ్లీ అన్ని కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి. 20,000 మంది ఎంప్లాయీస్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి more than 2 lakh ఎంప్లాయ్మెంట్ మన కళ్ళ ముందు కనపడుతుందా లేదా? కనపడుతుంది. నేనేమన్నా
నా సొంతంగా చెప్పానా? లేదండి. లేదు కదా. అంటే 2 లక్షల జాబ్స్ మనకి అవతల సైడ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. మరి అవతల సైడ్ రేట్లు ఏమున్నాయండి? మినిమం ఏ రేట్ ఉంది? అక్కడ 40,000, మినిమం 40,000 ఉంది, మాక్సిమం 75,000 ఉంది. 1 or 2 ప్లేసెస్ లో 1 lakh టచ్ అయింది. మీకు క్వాంటమ్ వ్యాలీ దగ్గర 1 lakh టచ్ అయింది. మరి ఇక్కడ ఎంత అండి రేటు? రేట్ అదే లాస్ట్ లో చెప్తా అన్నారు. 16,500 అండి. హైవే ఫేసింగ్ 16,500, కేవలం 16,500 హైవే ఫేసింగ్. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లో మీకు 16,500. మీరు చెప్పిందంత బాగానే ఉంది సార్, కాకపోతే ఇక్కడ లోపలగా ఏం డెవలప్మెంట్ ఇస్తున్నారు ఈ వెంచర్ లో? ఈ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకునే ముందు కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి. కంపెనీ ఇంత ముందు ఏం వెంచర్ డెవలప్మెంట్ చేసిందో మీరు అవి చూస్తే గనక ఇక్కడికి వచ్చి మీరు ఏమి అడగకుండా డబ్బులు కడతారు. అలా ఉంటాయి డెవలప్మెంట్స్. ఎగ్జాంపుల్, మీరు విజయవాడలో ముస్తాబాద్ లో ఒక వెంచర్ ఉంది చూడండి, నెప్పల్లిలో ఒక వెంచర్ ఉంది, అక్కడే కంకిపాడులో ఒక వెంచర్ ఉంది, పామర్లో ఒక వెంచర్ ఉంది, కాజాలో ఒక వెంచర్ ఉంది, పెనమూరులో ఒక వెంచర్ ఉంది, పున్నేకల్లో ఒక వెంచర్ ఉంది. ఇలా చుట్టుపక్కల 10 వెంచర్లు పైనే ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్ ఒకసారి చూడండి. డెవలప్మెంట్స్ ఎవరైనా ఇస్తారు, చూడటానికి లుక్ బాగా ఆనేలాగా ఇచ్చేస్తారు డెవలప్మెంట్స్. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆ రోడ్లు కానీ, ఆ డ్రైనేజీలు కానీ, ఆ డెవలప్మెంట్స్, ఆ కాంపౌండ్ వాల్స్ కానీ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ రోజు ఏ వెంచర్ కూడా మనకి నిలబట్టలేదండి క్వాలిటీ అనేది. కానీ ఈ కంపెనీ డెవలప్ చేసి ఏ వెంచర్ కైనా వెళ్ళండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడన్నా చెక్కు చెదిరినాయేమో డెవలప్మెంట్స్ మీరు చూడండి. ఆ మెయింటెనెన్స్ ఎక్కడైనా చెక్కు చెదిరిందా? డెవలప్మెంట్స్ ఓపెనింగ్ రోజు ఎలా అయితే ఉందో 5 సంవత్సరాల తర్వాత చూసినా అలాగే ఉంటుంది. ఇందులో కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు. ఉదాహరణకు చూడండి, అందరూ ఏంటంటే హైవే ఉందండి, హైవే ఇది వెంచరు. ఇది చూడండి, ల్యాండ్ డౌన్ గా ఉంది కదా బాగా, ఆ డౌన్ లోనే రోడ్లు వేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సీసీ రోడ్లు వేస్తున్నారు. అది హైవే కదండి. హైవేకి సమానంగా ఆ హైవే ఎంత హైట్ ఉందో ఆ హైట్ లో మీకు ఇక్కడ డ్రైనేజ్ చూడండి. ఇదేంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మొత్తం కవరింగ్ ఇలా సీసీ రోడ్ వచ్చేస్తుంది మొత్తం. ఇది మీకు ఈక్వల్ టు హైవే. రేపు ఎక్కడ ఎప్పుడైనా మనకి ముంబైలో పడినట్టు, హైదరాబాద్ లో పడినట్టు 300 మిల్లీమీటర్లు అలా వర్షం పడింది అనుకోండి, ఒక్కోసారి చుట్టుపక్కల నీళ్లు ఉంటాయేమో కానీ ఈ వెంచర్ లో ఉండవు. అది హైలైట్. అయితే మీకు అన్ని కూడా 40 feet సీసీ రోడ్లు అండి. మీకు వేరే వాళ్ళు అంటే 30 feet డెవలప్ చేస్తున్నారు విన్నారు, ఇక్కడ అన్ని 40 feet. కాంపౌండ్ వాళ్ళు చూడండి చుట్టూ ఎంత స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ అయిందో. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, అద్భుతమైన పార్క్స్ అండి. వీళ్ళ పార్క్స్ కోసమే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, అలా ఉంటాయి పార్క్స్. ఎగ్జాంపుల్ చూడండి, విజయవాడ దగ్గరలో ఉన్న పార్క్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇవన్నీ డెవలప్మెంట్స్ ఓకే, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కోసం ఎమ్యూనిటీస్ ఉంటే బాగుంటుంది కదండి. క్లబ్ హౌస్ ఇస్తారండి దీంట్లో, అద్భుతమైన క్లబ్ హౌస్ ఉంది దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీకి ఇంకొక హైలైట్, మీరు ఇన్ని చెప్పాను కదండి, రేట్ పెరిగిద్దని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు నమ్ముతున్నారు. 2 to 5 years లో డబుల్ అవుద్ది కదా. అయితే ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే 5 years పాటు ఫ్రీగా మెయింటెనెన్స్ చేస్తుందండి. అమ్మేసిన తర్వాత వదిలేకుండా మెయింటెనెన్స్ చేయటమే కాకుండా హౌసెస్ నిర్మాణం చేస్తుంది. ఇది హైలైట్ అండి. ఏ వెంచర్లో అయినా చూడండి మీరు, ఇవాళ విజయవాడ, గుంటూరులో వీళ్ళ ప్రతి వెంచర్ లోనూ హౌస్లు ఉంటాయి. హౌస్లు లివింగ్ కండిషన్ తీసుకొస్తారు. అలాగే ఈ వెంచర్ లో కూడా హౌస్లు వస్తాయి అతి తొందరలో. ఇప్పుడు చెప్పండి, మీకు ఇందులో రేటు పెరిగిద్దా లేదా? కన్ఫామ్ గా పెరిగిద్దండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్, బిజినెస్ పర్సన్స్, డాక్టర్స్, లాయర్స్ అందరూ కొనుక్కోవచ్చు కదా. సో డియర్ ఇన్వెస్టర్స్, వెంటనే ఈ కంపెనీ నెంబర్ కాల్ చేసి మీరు ప్లాట్ అయితే కొనండి. మీకు ఎక్సలెంట్ అసెట్ అవుద్ది, సూపర్ అసెట్ అవుద్ది. వెంటనే కాల్ చేయండి. మీకు 183 గజాల నుండి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ప్లాట్స్. 16,500 గజం, 16,500 రూపీస్ స్క్వేర్ యార్డ్. వెస్ట్ ఫేసింగ్ కొద్దిగా తగ్గిద్ది మీకు. మీరు వెస్ట్ ఫేసింగ్ కొన్నారనుకోండి, కంపెనీయే డైరెక్ట్ గా మీకు డిస్కౌంట్ ఇస్తుంది, 16,000కే ఇస్తుంది మీకు. సో మీరు వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.